हरि ओम श्रीमन्महागणाधिपतये नमः। हनुमते न गुरुभ्यो नमः। ओं बोहों भवां सुवाहां महां जनाहां तपाहां सत्यं तस्य पितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ओम आपो क्षोतिरसो मत ब्रह्म भूर्भुवः स्वाहा। ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. శ్రీ 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 పంచముఖ గాయత్రి శ్రీచక్ర శక్తిపీఠం ద్వారా ఇవాళ మనం ద్వాదశ రాశులలోని మేషరాశి యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయో మనం సులభతరంగా తెలుసుకుందాం. ఈ యొక్క మేషరాశికి అధిపతి మనం కుజుడుగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క మేషరాశిలో 3 నక్షత్రాలు ఉంటాయని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. అశ్వని 1, 2, 3, 4 పాదాలను, భరణి 1, 2, 3, 4 పాదాలను, కృతిక 1వ పాదంగా మనం మేషరాశి వారిని పరిగణించవచ్చు. ఈ యొక్క గ్రహాల స్థితిగతులను మనం పరిశీలించుకున్నప్పటికీ కూడా గ్రహస్థానాలు ఇవన్నీ కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా మీ యొక్క రాశి ఫలాన్ని ఈజీగా తెలుసుకునే విధంగా మనం ఈ యొక్క గాయత్రి శ్రీచక్ర శక్తిపీఠం ద్వారా తెలియజేస్తున్నాము. ఈ మేషరాశి వారికి దినాధిపతి అంటే అశ్వని భరణి కృతిక నక్షత్రానికి సంబంధించిన దినాధిపతి మాసాధిపతిని మనం చూసుకుంటే కుజుడు బుధుడు గురుడు అని మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క కుజుడు బుధుడు యొక్క స్థితిగతులు సక్రమంగా ఉన్నాయి. ఈ యొక్క బలం ఉచ్చ స్థితిలో ఉంటుంది. అన్ని గ్రహాల యొక్క అనుకూలత బాగుంటుంది. కాబట్టి ఈ యొక్క రాశివారి యొక్క జనవరి నెలలో జీవితం అంతా సంతోషకరంగా ఉంటుంది. నూతన వస్తు ప్రాప్తి ఉంటుంది. అలానే వస్త్ర ప్రాప్తి కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. గతంలో ఏదైనా కార్యాలు విఘ్నాలు కలిగి ఉంటే ఆ కార్యాలన్నీ కూడా నిర్విఘ్నంగా ముందుకు పోతూ ఉంటారు. అలానే కొత్త వారు పరిచయం అవుతూ ఉంటారు. కొత్త స్నేహితులు పరిచయం అవుతూ ఉంటారు. మీకు పెట్టుబడులు పెట్టిన దగ్గర నుంచి మంచి లాభాలను గడించే అవకాశాలు ఉంటాయి. అలానే సంతాన సౌఖ్యము, మిత్రులతో కలిసి విందు వినోదాలలో కూడా పాల్గొంటారని మనం చెప్పవచ్చు. అలానే స్నేహితులను కలుసుకుంటారు. సంతోషకరమైన జీవితాన్ని ఈ యొక్క జనవరి మాసంలో గడుపుతారు. అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. విద్యారంగంలో విద్యార్థులకు అత్యంత సులభతరంగా ఉంటుంది. అలానే రాజకీయ రంగంలో మంచి కీర్తి ప్రతిష్టలు జరుగుతాయి. అలానే వ్యవసాయ రంగంలో అనుకున్నంత దిగుబడిని వాళ్ళు చూస్తారు. వ్యాపార రంగంలో మేషరాశి వారికి అత్యద్భుతంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. విదేశీ ప్రయత్నాలు ఎవరైనా చేయాలి అని అనుకుంటే ఈ యొక్క మేషరాశి వారు ఈ నెలలో ఈ యొక్క ప్రయత్నాలను చేసుకోవచ్చు. అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క గ్రహాల స్థితిగతులను బట్టి ఒకవేళ మీ యొక్క పుట్టిన నామ నక్షత్రాన్ని జన్మ నక్షత్రాన్ని అనుసరించి కొన్ని స్వల్ప దోషాలు ఏదైనా ఆటంకాలు జరిగితే మీరు ఈ యొక్క మేషరాశి వారు తప్పనిసరిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని రోజుకి కనీసం 21 స్మరించుకుంటాం చాలా ఉత్తమము. అలానే గోవుకు కందులని నివేదనగా ఇవ్వటం, కందులను దానం చేయటం, ఏదైనా ఆశ్రమాలలో కానీ గుళ్ళలో కానీ దేవాలయాల్లో కానీ కందులను నివేదన చేయటం చాలా ఉత్తమం అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క ఇలాంటి విషయాలను మరిన్ని తెలుసుకోవటానికి మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క శ్రీ 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 పంచముఖ గాయత్రి శ్రీ శక్తిపీఠం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీ